మనం ఇప్పుడు మన పాఠంలో ఉన్నటువంటి సింకింగ్ అండ్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్ అనే యాక్టివిటీ చేస్తున్నాం కదా, చేస్తున్నావా లేదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్కరు ఐటెం తెచ్చినారు కదా, అంటే మనకు ఏ మెటీరియల్ మనకి ఏ ఆబ్జెక్ట్ మనకి ఫ్లోటింగ్ అయితే ఏ ఆబ్జెక్ట్ మనకి సింకింగ్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ హర్ష ఏం తెచ్చినా నువ్వు? ఏం తెచ్చినావు? ఆనియన్. ఇప్పుడు చెప్పండి, ఆనియన్ సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుందా? మీరు ఏమనుకుంటారో చెప్పండి. హర్ష ఏం చెప్తాడు? సింక్ అవుతుంది. సింక్ అంటే ఏంది? మునిగిపోవడం. సింక్ అంటే ఏంది? మునిగిపోవడం. చూద్దామా మరి మన ఊహ, హర్ష అని ఊహ తప్పారేటు చూద్దాం. ఇప్పుడు వేసేయి వాటర్లో. ఫ్లోటింగ్ ఏమైనది అంటే హర్షగాడు సరిగ్గా ఊహించలేకపోయినాడు. వాస్తవంగా ఉల్లిగడ్డ ఎక్కువ పచ్చిగా ఉంటేనేమో కొంచెం సింక్ అవుతుంది, కానీ అది బాగా ఎండింది కాబట్టి అది ఫ్లోట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరినైనా భాను, తర్వాత విజయ్ కూడా ఇద్దరు ఏం తెచ్చినారు? టమాటో. ఫస్ట్ భానుగాడు చెప్పురా, ఫ్లోట్ అయితే సింక్ అవుతుంది, అది ఫ్లోట్ అవుతుంది, తేలుతుంది అనుకుంటున్నావు నువ్వు? సరే వేసి చూడు. ఓ కరెక్ట్ చెప్పింది వాడు, ఫ్లోటింగ్ అయ్యేది కదా, ఫ్లోట్ అయింది వాటర్. తర్వాత భాను నువ్వు టమాటా ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకా ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసింది కదా. ఓ మరి ఫ్లోటింగ్ అంటే తేయడమే, సింక్ అంటే మునగడం. ఓకేనా? నెక్స్ట్ ఎవరు? దీక్షిత్ స్మైల్ ఇద్దరు చిల్లి తెచ్చింది కదా. ఏమనుకుంటున్నావు? అది సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుందా? ఫ్లోట్ అంటే తేలడం. ఓకేనా? నువ్వు స్మైల్ ఏడుంది చెప్పరా స్మైలీ, సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుంది అనుకుంటున్నావా? ఫ్లోటింగ్గా పైన తేలుతుంది అనుకుంటున్నావా? సరే ఏం అవసరం లేదు, ఫ్లోటింగ్ అయింది కదా, సింక్ కాలేదు. నెక్స్ట్ ఏమిటిది? హిందూ లెమన్. చెప్పండి, లెమన్ సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుంది అనుకుంటున్నావా? ఫ్లోటింగ్ అనుకుంటున్నావా? సరే వేసి. వావ్, ఇది సింక్ అయిపోయింది. ఏమైంది ఇది? యాక్చువల్గా హిందూ ఫ్లోటింగ్ అవుతుంది అని చెప్పింది కదా, కానీ తప్పైందా లేదా? ఓకే, నెక్స్ట్ సరోజ లేడీస్ ఫింగర్. ఫ్లోటింగ్ ఏమైంది? అది ఫ్లోటింగ్. ఏం చేస్తామంటే ఒక్కొక్కరికి ఆబ్జెక్ట్ వేయండి, చెప్పేయాలి ఫ్లోటింగ్ సింకింగ్ చూద్దాం మనం. అదేమిటి అది? ఎరేజర్. ఏంది అది? ఎరేజర్. ఫ్లోటింగా సింకింగా? సరే చూద్దాం. సింక్ అయిపోయింది అది, సింక్ అయిపోయింది అది, ఇంకా అన్ని సింక్ అవుతాయి. ఓకే, పెన్సిల్ పెన్సిల్ ఫ్లోటింగ్ కదా. ఇంకా చాక్ పీస్ చూద్దాం. చెక్ మరి చూద్దాం. సింక్ అయితే ఫ్లోట్ అయితే చెక్ మరి. ఫ్లోటింగా? అరే సింక్ అయింది, దాంట్లో మెటల్ ఉంది కదా, సింక్ అయింది అది. ఓకే ఓకే ఓకే, చాక్ పీస్ అయ్యి. సింకా ఫ్లోటా? ఫ్లోట్ అవుతుందా? ఏం లేదు, ఫ్లోట్ అయింది. కరెక్టే, ఫ్లోటింగ్ అయింది. వాటర్ తీసుకోవడానికి సింక్ అయింది కదా అది. అంటే మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమో వాటర్లో ఫ్లోటింగ్, కొన్ని ఏమో సింకింగ్ అవుతుంది మనకు తెలుస్తుంది కదా. కొన్ని సింక్ అయితే కొంచెమో ఫ్లోట్ అవుతాయి కదా. అవి ఎందుకైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? మన యాక్టివిటీ పేరు ఏం పేరు నాన్న? మన యాక్టివిటీ పేరు ఏం పేరు? సింకింగ్ అండ్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్. ఓకే, కొన్నేమో సింక్ అయినాయి, కొన్నేమో ఫ్లోటింగ్. చూద్దాం.